రై ఎప్పుడు ఆ ఫోనేనా? అవును, కాలేజీ ఫీజు కట్టడానికి 30,000 అడిగావు కదా, ఆన్లైన్ చేశాను, ఇల్లు కట్టేసిరా. సరే డాడీ. ఏందో ఏమో తలకాయ మొత్తం ఆ ఫోన్లోనే పెట్టావు. నేను చెప్పేది అసలు వినిపిస్తుందా? అరే వినిపిస్తుందని చెప్తున్నా డాడీ, నేను కట్టేసుకుంటా. నువ్వు రే ఇవాళ గేమ్ ఆడినా 80,000 వచ్చినాయి. అవునా? అయితే అమౌంట్ విత్డ్రా చేసుకోరా, ఐఫోన్ తీసుకోవచ్చు. పిచ్చారా నీకు? 1000ని 80,000 చేసిన. ఇంకొక 1 lakh చేస్తే ఫోన్ వస్తుంది. ఇయర్ మొత్తం నచ్చినట్టు పబ్బులు తిరగచ్చు. ఏమంటావు? అవసరమారా డబ్బులు పోగొట్టుకోవడం? అత్యాశకు పోకురా. హే ఇట్లనే చూపిస్తారా, ఆగు. ఎస్ 80,000 లక్షేనే. ఇంకొక 80,000 అయితే చాలు. షట్ పర్లేదు, మళ్ళీ ఆడతా. మొత్తం పోయిన ఇచ్చా. అవును, కాలేజీ ఫీజు కట్టడానికి 30,000 అడిగావు కదా, ఆన్లైన్ చేశాను, ఇల్లు కట్టేసిరా. అబ్బా మొత్తం పోయిన వచ్చా. డాడీ మీరు కాలేజ్ ఫీజు కోసం ఇచ్చిన డబ్బులు పోయాయి డాడీ. డబ్బులు పొడవేంట్రా? బెట్టింగ్ గేమ్ ఆడాను డాడీ, మొత్తం పోయాయి. డాడీ నేను చెప్పేది వినండి డాడీ. స్టార్టింగ్లో 80,000 వచ్చాయి డాడీ, ఇంకా వస్తాయని ఆస్తో డబ్బులు వేస్తే మొత్తం పోయాయి డాడీ. చాలామంది యంగ్స్టార్స్ బెట్టింగ్ గేమ్స్ ఆడి మోసపోతున్నారు, అడిక్ట్ అవుతున్నారు. ఇక నా కొడుకు పోగొట్టుకుంది చిన్న డబ్బే, కానీ నాకు తెలిసిన వాళ్ళు లక్షలు పోగొట్టుకుని ప్రజలు తట్టుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సో సే నో టు బెట్టింగ్.